అవినీతి సొమ్మును కక్కిస్తాం, రాజకీయ కక్ష సాధింపులకు తావులేదు. మీడియాతో మంత్రి కోమటిరెడ్డి అన్నగారు మేము చెప్తా ఉన్నాము, ఈనాడు కక్కియాలి కదా, కక్కియాలి. ఎందుకంటే ఈనాడు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కక్కిస్తాము వాళ్ళే దొంగలు అది ఇది అంటారు. ఈనాడు ₹1 వసూలు చేయకపోతే కోమటిరెడ్డి అన్నగారు వసూలు చేయరి, ప్రజలకు పెట్టుర్రి. ఈనాడు మీ ప్రభుత్వమే ఉన్నారు కదా, మీ ముఖ్యమంత్రి గారే ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. కక్కితే కోట్ల రూపాయల ప్రజాధనం వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి మరి ఫామ్ హౌస్లో పెట్టిరా, ఏడబెట్టిరు, ఎట్లా ఆస్తులు కొలగొట్టారు, ప్రభుత్వ భూములు ఎట్లా నాశనం పట్టిస్తారు, ధరని తీసుకొచ్చి అసలు ఉన్నటువంటి ప్రభుత్వ భూములు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఎకరాలు మన రికార్డులలో చూసి అదేవిధంగా దేవాదాయ శాఖ భూములు ఎట్లున్నాయి, ఈనాడు ఏది మనం భూదాన భూములు ఎన్ని ఉన్నాయి, సో ఇవన్నీ బయట పెట్టుర్రి. ఎవరెవరు కబ్జా చేసినారు, వాళ్ళు కబ్జా చేసారు, వీళ్ళు కబ్జా చేసారు బీఆర్ఎస్ హయాంలో అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఆ భూములు వివరాలు ఎట్లున్నాయి, ఆ భూములు ఎవరు దోచుకున్నారు, ఎవరు కబ్జాలు చేశారు, ప్రభుత్వ భూములు ఏమైనాయి, చెరువు భూములు ఏమైనాయి, చెరువులు ఎట్లా కనుమరుగైనాయి, ఇవన్నీ బయట తీస్తే ఈనాడు ప్రజలకు అక్కడికి వచ్చేటటువంటి ఏది మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు ఈకార్ రేసు ధరణిలో దోచుకున్న ఆ సొమ్మునంతా కక్కిస్తాం, పేదలకు అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అవినీతి సొమ్మును రాబడతామని అన్నారు. బీఆర్ఎస్ నేతలు అవినీతిలో రాజ్యమేలారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఖచ్చితంగా కోమటిరెడ్డి గారు, మేము మీకు సపోర్ట్ చేస్తాము, మీడియా పరంగా మేము సపోర్ట్ చేస్తాం, దోచుకున్నటువంటి ధనాన్ని అంతా కక్కిస్తే బాగుంటుంది, ప్రజలకి అక్కడికి వచ్చేటట్టు చేయాలా సొమ్మునంతా.